హలో అందరికీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీఆర్ మీటింగ్. సరే, ఇప్పుడు ఒకసారి మనం డైరెక్ట్ మ్యాటర్లోకి వద్దాం. ఇప్పుడు పాలిటీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దామండి. ఒకసారి పాలిటీ ప్రాక్టీస్ ఫర్ గ్రూప్ 2 మెయిన్స్. ఈ క్వశ్చన్స్ కొన్ని చూద్దామండి మనం. ఫస్ట్ ఇప్పుడు మన సిలబస్ ఒకసారి చూసుకుంటే మీరు 4th and 5th టాపిక్స్ అండి. ఈ టాపిక్స్ నుంచి మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్స్ ఒకసారి సిలబస్ చూసుకోండి. 4th and 5th యూనిట్స్లోంచి ఈ క్వశ్చన్స్ ఉన్నాయండి మ్యాక్సిమం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ యూనిటరీ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఇక్కడ మెయిన్ కీవర్డ్ వచ్చి యూనిటరీ ఫీచర్స్ అండి. యాక్చువల్గా మనం చూసుకుంటే యూనిటరీ ఫీచర్స్ అండ్ ఫెడరల్ ఫీచర్స్ అని 2 టైప్స్ ఉంటాయండి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఓకేనా? యూనిటరీ ఫీచర్స్ అంటే ఎక్కువ సెంట్రల్ డామినెన్స్ ఉండేది. ఫెడరల్ ఫీచర్స్ అంటే సెంటర్ స్టేట్ 2 షేర్ చేసుకుంటాయి, పవర్ని కానీ లేకుంటే ఏదైనా కానీ. సో వీళ్ళు ఏమంటున్నారు, యూనిటరీ ఫీచర్స్ అంటున్నారు, అంటే సెంటర్ డామినెన్స్ ఉండేది ఇప్పుడు. ఓకేనా? సెంటర్ డామినెన్స్ వాళ్ళు ఇచ్చిన 4 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకసారి చూద్దాం ఏమేమి ఆప్షన్స్ అవి. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, స్టేట్స్ ఆర్ డిస్ట్రక్టబుల్, బైకామరలిజం, ఆల్ ఇండియా సర్వీస్. ఇందులో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ సెంటర్ డిసైడ్ చేస్తుంది. ఓకేనా? స్టేట్స్ ఆర్ డిస్ట్రక్టబుల్, సో ఇది కూడా సెంటర్ డిసైడ్ చేస్తుంది. ఓకేనా? బైకామరలిజం అనేది మన షేరింగ్ ఆఫ్ పవర్ లాగా అండి, అంటే సెంటర్ అండ్ స్టేట్ 2 షేరింగ్ ఉంటాయి. ఓకేనా? ఆల్ ఇండియా సర్వీస్ అంటే సెంటర్ డిసైడ్ చేస్తుంది ఇవి కూడా. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, బైకామరలిజం అనేది మాత్రం ఫెడరల్ ఫ్యూచర్, మిగతా 3 యూనిటరీ ఫ్యూచర్ అండి. సో దీని ఆప్షన్ వచ్చి 1, 2 and 4. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ పార్టీస్ ఎగ్జాంపుల్స్. అదే అండి, మనకి ఇప్పుడు 4 టైప్స్ ఆఫ్ పార్టీస్ ఉంటాయి మన ఇండియాలో. లెఫ్టిస్ట్ పార్టీ, సెంట్రలిస్ట్ పార్టీ, రైటిస్ట్ పార్టీ, ఇంకొకటి రాడికలిస్ట్ పార్టీ అని ఉంటుందండి. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో వీళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో ఇక్కడ సిపిఐ, కాంగ్రెస్, బీజేపీ ఇచ్చారు. సో ఏది కరెక్ట్గా మ్యాచింగ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. సో మన ఇండియాలో చూసుకుంటే ఇంకోటి లెఫ్టిస్ట్ పార్టీ అంటే సిపిఐ అండి. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ కాంగ్రెస్ వచ్చి సెంట్రలిస్ట్ పార్టీనే అండి, ఇది కూడా కరెక్టే. రైటిస్ట్ పార్టీ వచ్చి బీజేపీ, ఇది కూడా కరెక్టే. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. లెఫ్టిస్ట్ పార్టీ వాళ్ళు అంటే ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు చేంజ్ కావాలి, ఉన్న గవర్నమెంట్ని తోసేసి వాళ్ళు వచ్చి రూల్ చేయాలి అనుకుంటా అంటారు. తర్వాత రైటిస్ట్ పార్టీ వచ్చి చిన్న చేంజెస్ చేయాలా అలా అనుకుంటారు. సెంట్రలిస్ట్ పార్టీ వచ్చి ఉన్నవి చాలు ఇలానే ఉండాలి అన్నట్లు చూస్తూ ఉంటారండి. ఒక్కసారి చెక్ చేసుకోండి, నాకు కరెక్ట్గా గుర్తుంది చెప్పాను, నాకు గుర్తున్నంత వరకు ఒకసారి చెక్ చేసుకోండి అది. ఓకేనా? నెక్స్ట్ ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద, తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ సైడ్ క్వశ్చన్స్ ఉన్నాయని ఒకసారి చూసుకోండి. ఓకేనా? వామపక్ష పార్టీలు, కేంద్రవాద పార్టీలు, మితవాద పార్టీలు అని ఒకసారి ఉన్నాయి, ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ రీజనల్ పార్టీ టు క్యాప్చర్ పవర్ ఇన్ స్టేట్ ఇన్ ఇండియా బై ఇట్స్ ఓన్? ఇది ఫ్యాక్చువల్ క్వశ్చన్ అండి, మనకి దీంట్లో కాన్సెప్ట్ లాగా ఏమి ఉండదు. ఇది వచ్చి ఫ్యాక్చువల్ క్వశ్చన్. దీని ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్, ద్రావిడ మున్నేత్ర కజగం. ఇది ఇట్ వాజ్ ద ఫస్ట్ పార్టీ అదర్ దాన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ టు ఫార్మ్ గవర్నమెంట్ ఇండిపెండెంట్లీ ఇన్ ఏ స్టేట్ అండి, ద్రావిడ మున్నేత్ర కజగం అండి. ఓకేనా? ఆర్టికల్ 1 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ అసోసియేట్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? భారత రాజ్యాంగంలో అధికరణ 1 కింది వాటిలో దేనితో ముడిపడి ఉంది? ఫస్ట్ ఆర్టికల్ ఏంటంటే నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ది ఇండియన్ యూనియన్, భారత సమాఖ్య పేరు మరియు ప్రాంతం. ఓకేనా? ఆర్టికల్ అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుందండి, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం ఏమి ఉండదు. అరేంజ్ ద ఫాలోయింగ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ ద లోక్సభ సీట్స్ ఇన్ ద 2019. ఇది కూడా మొత్తం ఫ్యాక్చువలే అండి. దీని ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అనమాట, 1, 3, 4, 2. ఫస్ట్ది ద్రావిడ మున్నేత్ర కజగంగా ఎక్కువ వచ్చినాయి. తర్వాత వైఎస్ఆర్సీపీ మన ఏపీ పార్టీ అండ్ బిజు జనతాదళ్ అండ్ నెక్స్ట్ బహుజన్ సమాజ్ పార్టీ. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది 4th. ఇక్కడ చూసుకొని మీరు మెయిన్గా లోక్సభ సీట్స్ అండి ఇక్కడ. ఓకేనా? లోక్సభ అంటే మన ఎంపీ సీట్స్. ఓకేనా? అవి ఏ పార్టీకి ఎక్కువ వచ్చినాయి, ఇది కూడా ఫ్యాక్చువల్ అండి, జస్ట్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్స్ కెన్ స్ట్రెంగ్థెన్ ఫెడరలిజం ఇన్ ఇండియా? చూడండి, ఇక్కడ ఫెడరలిజం వచ్చాడు. ఇందాక మనం ఫస్ట్ క్వశ్చన్ చూసాం కదా, అది యూనిటరీ. నెక్స్ట్ ఏం అడిగారు, ఫెడరలిజంని ఏది స్ట్రెంగ్థెన్ చేయగలదు ఇండియాలో అంటున్నారండి. ఓకేనా? ఒకసారి మనం ఆప్షన్స్ చూద్దాము. రెగ్యులర్ మీటింగ్స్ ఆన్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. ఎస్, అవునండి. ఇప్పుడు ఎందుకంటే రెగ్యులర్గా కలుస్తూ ఉంటానే కదా, సెంటర్కి స్టేట్కి మనకి కోఆపరేషన్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్స్ ఆఫ్టర్ కన్సల్టింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. అవునండి, ఎస్, ఇది కూడా ఎస్. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక గవర్నర్ని అపాయింట్ చేస్తున్నారు, సో దాన్ని బట్టి చీఫ్ మినిస్టర్స్ని ఒకసారి కలిసి చేస్తే వాళ్ళకు కూడా కొద్దిగా కోఆపరేషన్ బాగుంటుంది సెంటర్కి స్టేట్కి. ఇప్పుడు లేదు అడగకుండా
సెంట్రల్ ఇష్టం వచ్చింది చేసినాం అనుకో గొడవలు అవుతాయండి, చాలా గొడవలు అవుతాయి. ఈ మధ్య చూస్తున్నాం చాలా స్టేట్స్లో, కేరళ కానీ వెస్ట్ బెంగాల్ కానీ, సో అలా గొడవలు అవుతాయి. కాబట్టి నిన్న మన తెలంగాణలో కూడా కొత్త గవర్నర్ని అపాయింట్ చేశారు. సో ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ కన్సల్ట్ అయ్యి చేసి ఉంటారు అనమాట. ఓకేనా. ఓకే, నెక్స్ట్ పార్లమెంట్స్ అథారిటీ ఓవర్ లెజిస్లేటింగ్ ఆన్ మ్యాటర్స్ ఆఫ్ ద స్టేట్ లిస్ట్. సో ఇది తప్పండి. రాష్ట్రాల జాబితా విషయాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. సో ఇప్పుడు స్టేట్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్ని సెంట్రల్ ఎలా చేస్తుందండి? చేయకూడదు యాక్చువల్గా. సో కొన్ని ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అప్పుడు చేయొచ్చు అంతే, కానీ ఎప్పుడు పడితే అప్పుడు చేసేకి లేదండి. సో అది ఫెడరలిజం స్ట్రక్చర్ కాదు, ఫెడరలిజం అసలు దాని ఫ్యూచరే కాదు. సో ఆప్షన్స్ 1 and 2. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి. పొలిటికల్ పార్టీస్ ఆర్ రికగ్నైజ్డ్ బై కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. పొలిటికల్ పార్టీస్ ఆర్ రికగ్నైజ్డ్ బై ఎలక్షన్ కమిషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ పోల్ పర్ఫార్మెన్స్. Next, recognized parties have rights to certain privileges. Second, unrecognized parties need only one proposal for the filing of the nomination. చూడండి సార్, ఎన్నికల పనితీరు ఆధారంగా రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం గుర్తించింది. గుర్తింపు పొందిన పార్టీలకు కొన్ని ప్రత్యేక హక్కులు ఉంటాయి. గుర్తింపు లేని పార్టీలు నామినేషన్ దాఖలు చేయడానికి ఒక ప్రపోజల్ మాత్రమే అవసరం. సో ఇప్పుడు దీన్ని బట్టి చూసుకుంటే పొలిటికల్ పార్టీస్ రికగ్నైజ్డ్ బై ఎలక్షన్ కమిషన్ అండి. అవును, ఎప్పుడు దాని పోల్ పర్ఫార్మెన్స్ని చూసే. ఇప్పుడు నేషనల్ పార్టీ అంటే కొన్ని క్రైటీరియా ఉంటుంది, స్టేట్ పార్టీ అంటే కొన్ని క్రైటీరియా ఉంటుంది. సో అవన్నీ వాళ్ళు చేస్తేనే ఎలక్షన్ కమిషన్ గుర్తిస్తుంది వాటిని. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, రికగ్నైజ్డ్ పార్టీస్ ఆఫ్ ద రైట్స్ టు సర్టెన్ ప్రివిలేజెస్. అవును, రికగ్నైజ్ చేసిన పార్టీస్కి వాళ్ళు గుర్తుని ఎంచుకునే అవకాశం ఉంటుంది, అంటే వాళ్ళకంటూ ఒక రిజర్వ్డ్ గుర్తులు ఇస్తారన్నమాట. సో అది కూడా కరెక్ట్. అన్రికగ్నైజ్డ్ పార్టీస్ నీడ్ ఓన్లీ వన్ ప్రపోజల్ ఫర్ ద ఫైలింగ్ నామినేషన్స్ అండి. సో ఇది రాంగ్ అండి, ఎందుకంటే వాళ్ళకి అట్లీస్ట్ 10 ప్రపోజల్స్ కావాలండి. రికగ్నైజ్డ్ పార్టీ వరకు అయితే ఓన్లీ 1 ప్రపోజల్ కావాలి. అన్రికగ్నైజ్డ్ పార్టీస్కి వచ్చి ఆల్మోస్ట్ 10 వరకు ప్రపోజల్స్ కావాలండి. ఓకేనా. సో ఇది రాంగ్ ఆప్షన్. ఆప్షన్ వచ్చి 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్. ఫెడరేషన్ పవర్స్ ఆర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రెఫరెన్స్ టు టైప్స్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్స్. ఫెడరల్ సిస్టమ్కి ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్గా సరిపోతుందని అడుగుతున్నారు. ఫెడరేషన్ పవర్స్ ఆర్ షేర్డ్ బిట్వీన్ వేరియస్ కాన్స్టిట్యూయెంట్ పార్ట్స్ ఇన్ ఏ హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్. సమాఖ్యాధికారులు అంటిపెట్టుకుని ఉన్న సమాఖ్యలు వివిధ భాగాల మధ్య పంచుకోబడతాయి. నెక్స్ట్, ఇండిపెండెంట్ స్టేట్స్ కమ్ టుగెదర్ టు ఫార్మ్ ఏ లార్జ్ యూనిట్ విత్ రెస్పెక్ట్ టు ఇన్కమింగ్ ఫెడరేషన్. ఓకేనా. రాబోయే సమాఖ్యకు సంబంధించి స్వతంత్ర రాష్ట్రాలు కలిసి ఒక పెద్ద యూనిట్ని ఏర్పరుస్తాయి. ఆల్ కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ హ్యావ్ సేమ్ పవర్స్ ఇన్ అసిమెట్రికల్ ఫెడరేషన్. ఇది చూడండి ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఫెడరల్ పవర్స్ ఆర్ షేర్డ్ బిట్వీన్ వేరియస్ కాన్స్టిట్యూయెంట్ పార్ట్స్ ఇన్ ఏ హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్. అవునండి, కరెక్టే ఇది. ఎందుకంటే ఫెడరేషన్ అంటేనే పవర్స్ షేరింగ్ కదండి. సో సేమ్ అదే విషయంలో వీళ్ళు ఇచ్చినారు. ఫెడరేషన్ పవర్స్ షేర్ బిట్వీన్ ద వేరియస్ కాన్స్టిట్యూయెంట్ పార్ట్స్, అంటే డిఫరెంట్ పార్ట్స్ మధ్య షేరింగ్ ఉంటుంది ఏదైనా కూడా. సో అందరూ కలిసి ఉండడం దాని ఫెడరేషన్ అంటారు. ఓకేనా. ఇండిపెండెంట్ స్టేట్స్ కమ్స్ టుగెదర్ టు ఫార్మ్ ఏ లార్జ్ యూనిట్ విత్ రెస్పెక్ట్ ఇన్కమింగ్ ఫెడరేషన్. ఇది అమెరికా అండి ఎగ్జాంపుల్. మనకి ఇప్పుడు అమెరికాని చూసుకుంటే సేమ్ అన్ని స్టేట్స్ కలిసి వచ్చి ఉంటాయి. సో అది కూడా ఒక ఫెడరేషన్ లాంటిది అండి ఎగ్జాంపుల్ మనకి అది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఆల్ కాన్స్టిట్యూయెంట్స్ హ్యావ్ సేమ్ పవర్స్ ఇన్ అసిమెట్రికల్ ఫెడరలిజం. కాదండి, ఇక్కడ అసిమెట్రికల్ ఫెడరేషన్ ఇచ్చండి. అసిమెట్రికల్లో ఉండదు ఇది. సిమెట్రికల్లో ఆల్ కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ హ్యావ్ సేమ్ పవర్స్ ఉంటుంది. ఓకేనా. సో ఈ ఆప్షన్ రాంగ్ అండి. ఓకేనా. ఫస్ట్ అండ్ సెకండ్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. పార్టీస్ ఆర్గనైజ్డ్ అరౌండ్ an eminent leaders or personality parties. బీజు జనతాదళ్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఇట్స్ ఫేమస్ లీడర్. సో ప్రముఖ నాయకుడు చుట్టూ ఏర్పాటు చేయబడిన పార్టీలు వ్యక్తిత్వ పార్టీలు. బీజు జనతాదళ్ దాని ప్రసిద్ధ నాయకుడి పేరు పెట్టబడింది. సో అంతే కదండి. ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం. మన ఎగ్జాంపుల్ చాలా పార్టీస్ ఉన్నాయి, చెప్పాల్సిన అవసరం లేదు. మన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు పెట్టినప్పటి నుంచి సో వాళ్ళు అసలు గుర్తింపు ఎలా వస్తుందంటే మెయిన్ వాళ్ళ పర్సనాలిటీస్ బట్టే అండి. సో ఇప్పుడు మోడీ కానీ, లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీ అంటే మన కేజ్రీవాల్ గారు కానీ, మన వైఎస్ఆర్సీపీలో జగన్, టీడీపీ అంటే చంద్రబాబు, అంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు, ఇప్పుడు చంద్రబాబు గారు, మన వైఎస్ఆర్సీపీ అంటే జగన్ గారు, ఇప్పుడు జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు, అలా. సో ఓకేనా. బీజు జనతాదళ్ అనేది ఒక పార్టీ అని మన ఒడిశాలో ఉంటుంది అనుకుంటా. ఇది ఈజ్ నేమ్ ఆఫ్ ఇట్స్ ఫేమస్ లీడర్. ఎస్, ఇది కూడా కరెక్టే అండి. ఓకేనా. సో బోత్ ఆఫ్ దెమ్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా. రీజనల్ పార్టీ రూలింగ్ స్టేట్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలో, ఏ స్టేట్లో ఏ పార్టీస్ రూలింగ్లో ఉన్నాయి ఒకసారి చూసుకోండి. అన్ని స్టేట్స్లో వీళ్ళు ఇచ్చిన స్టేట్స్ మాత్రమే కాదు, ఒకసారి అన్ని స్టేట్స్లో చూసుకోండి. ఒకసారి వచ్చా ఈ స్టేట్లో ఇది ఉందా, ఈ స్టేట్లో ఇది ఉందా అని. ఓకేనా.
ఇప్పుడు ఒకసారి వీళ్ళని చూద్దామండి. బీజు జనతాదళ్ ఇది ఒడిస్సాలో ఉంటుంది. నెక్స్ట్ తృణమూల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అంటారు దీన్ని. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. నేషనల్ పీపుల్స్ పార్టీ ఇది మేఘాలయలో ఉంటుంది. ద్రావిడ మున్నేట్ర కళగం అంటే తమిళనాడులో ఉంటుంది. దీన్ని బట్టి చూసుకుంటే ఆప్షన్ సెకండ్ ఆప్షన్ వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ హౌ మెనీ పార్టీస్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ నేషనల్ పార్టీస్ ఇన్ ఇండియా యాజ్ ఆన్ 2024 బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. 6 పార్టీస్ చేశారండి. ఒకసారి ఈ 6 పార్టీస్ ఏవో కామెంట్ చేయండి ప్లీజ్. ఒకసారి చూడండి, చెక్ చేయండి. ఎందుకంటే అన్నీ చెప్తే అంటే మీరేం చెక్ చేసుకోండి, మీకు తెలిసి ఉంటుంది. బట్ ఒకసారి తెలియని వాళ్ళ కోసం ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా. 6 పార్టీస్ ఉన్నాయి మన ఇండియాలో. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్గా అన్నీ యాడ్ చేసింది అనమాట. కొన్ని తీసేసింది, కొన్ని యాడ్ చేసేసింది. ఓకేనా. సో దాన్ని బట్టి ఒకసారి అందరూ కామెంట్ చేయండి. తెలిసిన 6 పార్టీస్ ఏవేవి ఉన్నాయో మన ఇండియాలో. 6 రికగ్నైజ్డ్ స్టేట్ పార్టీస్ ఉన్నాయి, నేషనల్ పార్టీస్ ఉన్నాయి. ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. ద లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజనల్ పొలిటికల్ పార్టీ ఇన్ ఇండియా. అంటే ఇంతవరకు మనకి ఇండియాలో లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఎక్కువ రోజులు పనిచేసిన, ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఏ ప్రాంతీయ రాజకీయ పార్టీకి చెందినవారు. ఇది కూడా ఫ్యాక్చువల్ క్వశ్చన్ అండి. ఓకేనా. సో దీని ఆన్సర్ వచ్చేసి సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అండి. పవన్ కుమార్ చామ్లింగ్ అనే ఆయన సిక్కింకి చెందిన పార్టీ, అంటే సిక్కింకి చెందిన పార్టీలో ఆయన లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ అండి. అతను ఆల్మోస్ట్ 24 years అండ్ 165 days వరకు రూల్ చేశారండి. కానీ రీసెంట్గా మన ఒడిస్సా చీఫ్ మినిస్టర్ ఆయన నవీన్ పట్నాయక్ కూడా ఆల్మోస్ట్ ఈ రికార్డ్ని బ్రేక్ చేసే వరకు వచ్చారు, కానీ ఆయన మొన్న ఓడిపోయారు కదా. సో ఇప్పటి వరకు ఇంకా ఇతన్ని బ్రేక్ చేయలేదు సార్. సో ఓకేనా. ఆయన 1985 నుంచి 2019 వరకు ఉన్నారండి సిక్కిం చీఫ్ మినిస్టర్ గారు. ఓకేనా. పవన్ కుమార్ చామ్లింగ్ అని ఆయన. ఓకేనా. నెక్స్ట్ 13th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఛాలెంజెస్ టు ద ఫెడరలిజం ఇన్ ఇండియా. ఓకేనా. ఈ క్రింది వాటిలో భారతదేశం సమైక్య వ్యవస్థకు సవాళ్ళు ఏవి. ఇందాకే చెప్పాం కదా యూనిటరీ అండ్ ఫెడరలిజం అని. సో అది చూసుకుంటే ఇప్పుడు రీజనలిజము, అన్ఈక్వల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, పార్టిషన్ రోల్ ఆఫ్ గవర్నర్స్. ఏది సవాల్గా మారుతాయండి. ఓకేనా. రీజనలిజం అవునండి. ఎందుకంటే ఇప్పుడు రీజనలిజం ఉందనుకో, మాది అని ఉంటుంది. కానీ స్టేట్స్ ఏ స్టేట్స్ మా అంతకు మేము బాగుపడతాం, మా అంతకు మేము బాడుతాం అంటే కాదు. సెంటర్తో అలానే వర్క్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ అన్ఈక్వల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్. సెంటర్ కూడా ఈ స్టేట్ని ఎక్కువ ఈ స్టేట్ని తక్కువ అట్లా చూడకూడదు. అది కూడా ఫెడరలిజంకి ఒక ఛాలెంజ్ లాగా మారుతుంది. ఓకేనా. సో ఇది కూడా కరెక్టే. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఎందుకంటే కొన్నిసార్లు సెంటర్ అంటే మనకు 2-3 times అయ్యింది ఇంతవరకు ఈ ఎమర్జెన్సీ విధించిన ఇండియాలో. అప్పట్లో 1973 ఆ టైంలో. సో అప్పుడు సెంటర్ వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తారు. సో అది కూడా మన ఫెడరలిజంకి ఒక ఛాలెంజ్ లాగానే. పార్టిషన్ రోల్ ఆఫ్ గవర్నర్స్. ఈ మధ్య ఎక్కువ గొడవలు చూస్తున్నామండి వెస్ట్ బెంగాల్లో, కేరళలో, రీసెంట్గా తెలంగాణలో మొన్న వరకు కూడా అయ్యింది. సో గవర్నర్లు కొంచెం పార్షియాలిటీ చూపిస్తారు. సో గవర్నర్లో పక్షపాత పాత్ర. ఓకేనా. సో అన్ని ఆప్షన్స్ కరెక్టే. ఇలా ఉండకూడదు. యాక్చువల్గా మనం తెలుసుకోవాలి, ఇది ఇలా ఉండకూడదు. సెంటర్ నీట్గా స్టేట్తో కలిసి పనిచేయాలి, స్టేట్ కూడా సెంటర్తో కలిసి పనిచేస్తే అప్పుడే కొంచెం ఫెడరలిజం బాగుంటుంది, మనకు కూడా ఏమన్నా డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఓకేనా. హౌ మెనీ పార్టీస్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ ద స్టేట్ పార్టీస్ ఇన్ ఇండియా. ఇది కూడా ఒక ఫ్యాక్చువల్ క్వశ్చన్ లాగానే అండి. దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం ఉండదు. మోర్ దాన్ 50 పార్టీస్ ఉన్నాయండి మన ఇండియాలో. ఆల్మోస్ట్ లైక్ May 15th, 2023 వరకు 57 స్టేట్ పార్టీస్ ఉన్నాయండి. ఓకేనా. నెక్స్ట్ ఫాలోయింగ్ రీజనల్ పొలిటికల్ పార్టీస్ విత్ దేర్ సింబల్స్. ఓకే. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీది BSP పార్టీ అంటారండి. దీని గుర్తు వచ్చి ఎలిఫెంట్. నేషనల్ పీపుల్స్ పార్టీ వచ్చి బొక్కు గుర్తు. నెక్స్ట్ జనతాదళ్ వచ్చి యారో. తెలుగుదేశం పార్టీ వచ్చి బైసికల్. ఇది మనందరికి తెలిసి ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలంటే పాలిటీ అంటే ఊరికే చదవడం కాదండి, ఊరికే బుక్కులు లక్ష్మీకాంత్లో ఉండి చదువుకుంటూ పోవడం కాదు. ఒకసారి చూడండి, రీసెంట్ ఎలక్షన్స్ జరిగినాయి, డైలీ న్యూస్ వస్తూనే ఉంటాయి. ఏ స్టేట్లో ఏ పార్టీ రూలింగ్లో ఉంది, దాని గుర్తులేంటి, జస్ట్ ఇవన్నీ ఒకసారి చూడండి. మీరేం పట్టడం అవసరం లేదు, మీరు చూస్తే ఒకసారి గుర్తుంటాయి ఇలాంటివన్నీ. ఓకేనా. నెక్స్ట్ 16th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ దీస్ టైప్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ద మోడర్న్ డెమోక్రటిక్ స్టేట్స్. ఫస్ట్లో చెప్పానండి, మన మోడర్న్ డెమోక్రటిక్ స్టేట్స్లో ఎలాంటి పార్టీస్ ఉంటాయి అని. కన్జర్వేటివ్ పార్టీస్ ఉంటాయి, రియాక్షనరీ పార్టీస్ ఉంటాయి, లిబరల్ పార్టీస్ ఉంటాయి, రాడికల్ పార్టీస్ కూడా ఉంటాయండి. ఇవన్నీ టైప్స్ ఆఫ్ పార్టీస్. అంటే వాళ్ళ ఐడియాలజీని బట్టి ఇలా డివైడ్ చేస్తారండి. ఓకేనా. ఒక్కొక్కరికి ఒక ఐడియాలజీ ఉంటుంది ఇక్కడ. కన్జర్వేటివ్ పార్టీస్ విచ్ విల్ బిలీవ్ ఇన్ ద స్టేటస్ కో, అంటే ఇప్పుడు ఉన్నది ఉన్నట్లు చాలు అని అలా ఉంటారు, వాళ్ళని కన్జర్వేటివ్ పార్టీస్ అంటారు. నెక్స్ట్ రియాక్షనరీ పార్టీస్,
అంటే ఓల్డ్ సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే మాకు పాత పద్ధతులు కావాలా అన్నట్లు ఉంటారండి వాళ్ళు. ఓకేనా. లిబరల్ పార్టీస్ విచ్ ఎయిమ్ అట్ ద రిఫార్మింగ్ ద ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఉన్నదాన్ని త్రో చేసి మేము కొత్తగా పార్టీస్ పెట్టి రూలింగ్ చేస్తాం అది అని ఉంటారండి. సారీ అది రాడికల్ పార్టీస్ అంటే పాతదాన్ని ఓవర్స్ త్రో చేసి వీళ్ళు కొత్తగా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటారు. ఐఎమ్ వెరీ సారీ. లిబరల్ పార్టీస్ అంటే ఉన్నదాన్ని రీఫార్మ్ చేయాలా, ఇప్పుడు ఇది బాగాలేదు ఇంకొంచెం మనం దీన్ని బాగా చేయొచ్చు అని దాన్ని ఉదారవాద పార్టీలు అంటారండి. ఓకేనా. ఐఎమ్ సో సారీ, నాకు కొంచెం తప్పు చెప్పాను. అన్ని టైప్స్ ఆఫ్ పార్టీస్ ఉంటాయి. ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ ఈస్ బేస్డ్ ఆన్ ద మోడల్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్. ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ అనేది ఏ మోడల్ నుంచి తీసుకున్నారు అనే క్వశ్చన్ ఇది. సో ఇది కెనడా నుంచి తీసుకున్నారు. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఫెడరల్ ఫీచర్స్ ఏవి? ఫస్ట్ క్వశ్చన్ యూనిటరీ ఫీచర్స్ ఏమంటున్నారు, ఇప్పుడు ఇది ఫెడరల్ ఫీచర్స్ అడుగుతున్నారు. సో ఇది చూసుకుంటే డ్యూయల్ పాలిటీ, ఎస్ అవును ఇది ఫెడరల్ ఫ్యూచర్, ఎందుకంటే సెంట్రల్ స్టేట్ రెండు ఇన్వాల్వ్ అయ్యి రెండు కలిసి చేస్తాయి కాబట్టి. డివిజన్ ఆఫ్ పవర్స్, ఇది కూడా కరెక్ట్ ఫెడరల్ ఫ్యూచరే. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, అవునండి ఇది కూడా కరెక్టే. స్టేట్స్ ఆర్ డిస్ట్రక్టిబుల్, కాదండి స్టేట్స్ ఆర్ డిస్ట్రక్టిబుల్, ఎందుకంటే ఇది ఓన్లీ సెంటర్దే ఎక్కువ హ్యాండ్ ఉంటుంది కాబట్టి ఇది ఫెడరల్ ఫ్యూచర్ కాదు. సో దీని ఆప్షన్ వచ్చి 1, 2 and 3. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ఫెడరలిజం ఇండియా. ఫెడరలిజం అసలు ఎందుకు స్ట్రెంథన్ చేయాలి ఇండియాలో అంటున్నాం. భారతదేశం సమాఖ్యవాదాన్ని బలోపేతం చేయడం యొక్క ఉద్దేశం ఏమిటి చూద్దాం. టు ప్రిజర్వ్ డైవర్సిటీ అండ్ ప్లూరలిజం, అవును. నెక్స్ట్, టు ప్రమోట్ బ్యాలెన్స్డ్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్, అవును. టు ప్రమోట్ ఎఫిషియన్సీ అండ్ గవర్నెన్స్, పాలనలో సమర్థాన్ని పెంపొందించడం, సమతుల్యను సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడము, భిన్నత్వాన్ని బహుళత్వాన్ని పరీక్షించడం. ఎస్ అండి, 3 కరెక్టే. ఓకేనా. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రెఫరెన్స్ టు ద కైండ్స్ ఆఫ్ ద పార్టీస్ అక్రాస్ ద వరల్డ్. ఇన్ ద యూఎస్ఎస్ఆర్ నో అపోజిషన్ పార్టీస్ పర్మిటెడ్ అండి. మన యూఎస్ఆర్ అంటే రష్యాలో ఏది ఆపోజిషన్ పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలన్నమాట అది. ఓకేనా. నెక్స్ట్, ఇన్ బ్రిటన్ 2 మేజర్ పార్టీస్ ఎగ్జిస్ట్. బ్రిటన్లో 2 పార్టీస్ ఉన్నాయా. నెక్స్ట్, ఇన్ ఫ్రాన్స్ దేర్ ఆర్ మోర్ దాన్ 2 పొలిటికల్ పార్టీస్. ఇది చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్ అన్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అందరూ చూసుకొని జాగ్రత్తగా ఏది కరెక్ట్ అడిగినాడా ఇన్కరెక్ట్ అడిగినాడా ఒకసారి చూసుకోవాలి. ఈ 3 చూసుకుంటే యూఎస్ఎస్ఆర్లో ఆపోజిషన్ అలౌ చేయరండి వాళ్ళు, ఇది కరెక్ట్. బ్రిటన్లో 2 మేజర్ పార్టీస్ ఉంటాయండి. ఈ మధ్య రీసెంట్ ఎలక్షన్స్ కూడా అయినాయి బ్రిటన్లో. ఆ బ్రిటన్లో ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఒకసారి చెప్పండి. ఓకేనా, కామెంట్ చేయండి. ఇది కరెక్టే. ఇన్ ఫ్రాన్స్ దేర్ ఆర్ మోర్ దాన్ 2 పొలిటికల్ పార్టీస్, అవునండి ఫ్రాన్స్లో 2 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయండి, కరెక్టే. సో ఇవన్నీ కరెక్ట్. ఇన్కరెక్ట్ అన్నాడు, ఏవి ఇన్కరెక్ట్ కాదు. సో నన్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్కరెక్ట్. ఓకేనా. ఓకే. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ద అథారిటీ టు అడ్జుడికేట్ డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు ద పొలిటికల్ పార్టీస్. ద ఎలక్షన్ కమిషన్ రిజాల్వ్స్ డిస్ప్యూట్స్ ఆఫ్ ఫ్యాక్షనలిజం ఇన్ ఎ పార్టీ త్రూ ఏ లీగల్ ప్రాసెస్. The objective of the election commission is to ensure fairness and transparency in the resolving internal disputes. ఓకేనా. రాజకీయ పార్టీలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించే అధికారం ఎన్నికల కమిషన్కి ఉంది, అవును ఉందండి. ఓకేనా. నెక్స్ట్, ఎన్నికల సంఘం ఒక పార్టీలో వర్గ వివాదాలను చట్టపరమైన ప్రక్రియ ద్వారా పరిష్కరిస్తుంది, అవును. అంతర్గత వివాదాలను పరిష్కరించడంలో న్యాయబద్ధత మరియు పారదర్శకత నిర్ధారించడం ఎన్నికల సంఘం యొక్క లక్ష్యం, అవునండి. పైన ఇచ్చిన ప్రకటనలు ఏది సరైనది, అన్నీ సరైనవేనండి. ఓకేనా. ఎలక్షన్ కమిషనే కదండి మొన్న వరకు మనం చూసాము. అదే పాలిటీ ఎందుకు కొంచెం ఈజీ ఉంటుంది అంటే ఇలా మన కళ్ళ మీద జరిగి అన్నీ కనిపిస్తూ ఉంటాయండి క్వశ్చన్స్లో కానీ. మనం ఇప్పుడు చూసుకుంటే ఎలక్షన్స్ నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ వస్తాయండి. నేను డైలీ వీడియోస్ పెడతాను ఇప్పటి నుంచి.